హాయ్, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్స్. మళ్ళీ మేము ముందుకు మరొక వీడియోతో వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్. ప్రాన్స్ నేను ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని 1/2 kg ప్రాన్స్ని ఉడకబెట్టేసి బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్, ఫ్రైకి సాల్ట్ సరిపడంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్. రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి. నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దీంట్లో ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ 3 బ్రౌన్ షేడ్ వచ్చేదాకా దోరగా వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా దోరగా వేగాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఈవెన్గా కలుపుకుంటూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగాక దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా డ్రై రోస్ట్ అయ్యేటట్టు వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీనికి సరిపడా అంత పసుపు వేసుకోవాలి. సరిపడా అంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలియపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత ఓపెన్ చేసి ఎలా ఫ్రై అయ్యాలో ఒకసారి చూసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకొక 5 minutes ఫ్రై చేసేద్దాం. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇప్పుడు 5 minutes అయ్యాక దీంట్లోకి మనం కావాల్సిన అంత కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 minutes మళ్ళీ కుక్ చేసుకుందాం. మీ స్పైసెస్ని బట్టి కారం మీ ఇష్టం వచ్చినంత వేసుకుందాం. ధనియాల పొడి, కొబ్బరి పొడి, వీటన్నిటి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఆయిల్ పైకి వస్తుంది కదా, అంటే ఫ్రై అయినట్టు. దీంట్లో మనం లాస్ట్లో గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. లైట్గా గరం మసాలా, అంతే. వేడివేడిగా రొయ్యల వేపుడు రెడీ. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ. మనం దీన్ని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.